పరిచర్య చేస్తున్నావా? ఒకరోజు దేవుడు నన్ను హెచ్చిస్తాడు, ఒకరోజు దేవుడు నన్ను ఘనపరుస్తాడు. ఈరోజు ఇన్ని నష్టాల గుండా నేను వెళ్తున్నానంటే ఆ మహోన్నతమైన దేవుడు నన్ను ఒకరోజు ఘనపరుస్తాడనే ఆలోచనలో బ్రతుకుతున్నావా? అలాంటి పరిచర్య చేయొద్దు. ఎందుకో చెప్తా విను. నా దేవుడు నన్ను ఘనపరుస్తాడు అనే ఆలోచనతో నువ్వు ఆయన పని చేస్తున్నావు అంటే నీ యొక్క స్వార్థాన్ని చూసుకొని నువ్వు పరిచర్య చేస్తున్నావు. అర్థమవుతుందా? అలాంటి పరిచర్య చేసినా చేయకపోయినా ఉపయోగం లేదు. ఒక విషయాన్ని చెప్తా, గుర్తుపెట్టుకో. దావీదు అనే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. దేవుని నామాన్ని ఆరాధించాలని చాలా ఆశ కలిగి ఉన్నాడు. ఎవరు చూస్తున్నా, ఎవరు చూడకపోయినా, ఎవరు వింటున్నా వినకపోయినా అరణ్యంలో గొర్రెల మధ్యలో ఆయన మహోన్నతమైన నామాన్ని హృదయపూర్వకంగా యథార్థంగా ఆరాధించడం ప్రారంభించాడు. ఆ దావీదు స్థానం ఏంటో చెప్పనా? తన తండ్రి అయితే నా కుమారుడు అని చెప్పుకోలేని పరిస్థితిలో దావీదు ఉన్నాడు. కానీ అలాంటి దావీదుని ఒక రాజ్యానికి రాజు చేశాడు దేవుడు. నా దేవుని నామం మహిమపరచబడాలనే ఆలోచన మాత్రమే దావీదుకు ఉంది. ఆ దేవాది దేవుడు దావీదుకి ఇచ్చిన బిరుదు ఏంటో చెప్పనా? దావీదు నా హృదయానుసారుడు. 10 మంది చూడాలని ఆరాధించుకో, 10 మందిలో కనిపించాలని ఆరాధించుకో. నువ్వు ఆయన గణపరచు, ఒక సమయం రానే వస్తుంది. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఒకరోజు నేను ఖచ్చితంగా హెచ్చిస్తాను. చేస్తే అలాంటి పరిచర్య చేయాలి. ఆరాధిస్తే ఆ విధంగా ఆరాధించాలి.